ఆస్ట్రేలియాను వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిపిన ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ తన సారథిగా నియమించుకున్న సంగతి తెలిసిందే. గత ఫలితాలకు భిన్నంగా విజయాల వాట పట్టాలనే లక్ష్యంతో ఈసారి ఐపీఎల్ బరిలోకి దిగనుంది ఎస్ఆర్హెచ్. గత కొన్ని ఐపీఎల్ సీజన్ల నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆట తీరు అధ్వానంగా ఉంది. పాయింట్ల పట్టికలో చివరి స్థానాలకే పరిమితమవుతూ అభిమానులను నిరాశపరిచింది. తాజాగా ఐపీఎల్ 17వ సీజన్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ మొత్తం వెచ్చించి మరీ కొత్త కెప్టెన్ ను తీసుకుంది. తమ జట్టు భవితవ్యం మారిపోతుందన్న ఆశలతో ఐపీఎల్ ఎడిషన్ లో పోటీకి సిద్ధమైంది. జట్టు సారథిగా బాధ్యతలు చేపట్టిన ఆస్ట్రేలియా స్టార్ ప్యాట్ కమిన్స్ ఎస్ఆర్హెచ్ అభిమానులకు భరోసా ఇచ్చే కీలక వ్యాఖ్యలు చేశాడు. శుక్రవారం నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్యాట్ కమిన్స్ మాట్లాడిన వీడియోను ఎస్ఆర్హెచ్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. తొలి ప్రత్యర్థి కేకేఆర్ పై ఈ సీజన్ లో తమ జట్టు ఆడే తీరుపై ప్యాట్ కమిన్స్ మాట్లాడాడు. తొలి మ్యాచ్ నుంచే దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తామని తెలిపాడు. ఐపీఎల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. శుభారంభం చేసేందుకు తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకుని బరిలోకి దిగుతాం. T20 ఫార్మాట్ చూసేందుకు బాగానే ఉన్నా ఆడటం చాలా కష్టం. తొలి మ్యాచ్ లో తలపడనున్న ప్రత్యర్థి కోల్కతా బలమైన జట్టే. మేం మాత్రం మొదటి నుంచి దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తాం. యువ క్రికెటర్లతో కలిసి ఆడటం ఎప్పుడూ బాగుంటుంది. మా జట్టులో నాణ్యమైన క్రికెటర్లు ఉన్నారు. భువనేశ్వర్ కుమార్, ఐడెన్ మార్క్రమ్ వంటి కీలక సీనియర్లు ఉన్నారు. అలాగే యువ టాలెంట్ కు కొదవేం లేదు. అభిషేక్ శర్మ, ఉమ్రాన్ మాలిక్ వంటి కుర్రాలు ఉన్నారు. గత సీజన్లలో కొందరి ఆట తీరును గమనించా. ఇప్పుడున్న జట్టుతో పెద్దగా పనిచేసిన అనుభవం కూడా నాకు లేదు. టీంలోని కొందరి గురించి పెద్దగా తెలియదు, కానీ తెలుసుకుంటా. జట్టుకు వారి నుంచి ఏమేం అవసరమో రాబడతా. కోచ్లు, సహాయక సిబ్బందితో కలిసి కుర్రాలలో విశ్వాసం నింపుతా. తప్పకుండా ఈసారి ఎస్ఆర్హెచ్ అభిమానులను ఉత్సాహపరిచేలా చూస్తాం అని ప్యాట్ కమిన్స్ వెల్లడించాడు. కోల్కతాతో మార్చి 23న ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. డైలీ డోస్ యూట్యూబ్ ఛానల్.